వాటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటించనున్నారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించనున్నారు. రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. G7 సదస్సులో ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇక కీలకమైన సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీటి అడుగున సైనిక పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఒమన్ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా సముద్ర గర్భంలో ఆధిపత్యాన్ని పెంపొందించుకోవాలని భారత నౌకాదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు 2 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్పార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. 2 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం జరిగిన సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు అమలు ఆలస్యమవుతోంది. బ్రేకింగ్ న్యూస్ అంతోంది. వాటి నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటించనున్నారు. వారం పాటు ఫ్రాన్స్, స్లోవేకియాలో పర్యటించనున్నారు. రక్షణ, పౌర అణు ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారమే లక్ష్యంగా ఈ టూర్ సాగనుంది. ఫ్రాన్స్లో జరిగే G7 సదస్సుకు మోదీ హాజరు కానున్నారు. G7 సదస్సులో ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఇక కీలకమైన సముద్ర మార్గాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో నీటి అడుగున సైనిక పోరాట సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనలో ఫ్రాన్స్తో కీలక రక్షణ ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. ఒమన్ జలసంధిలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాల దృష్ట్యా సముద్ర గర్భంలో ఆధిపత్యాన్ని పెంపొందించుకోవాలని భారత నౌకాదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు 2 ఏళ్ల క్రితం 2 దేశాల మధ్య కుదిరిన 36,000 కోట్ల విలువైన స్కార్పిన్ జలాంతర్గాముల ఒప్పందంపై చర్చలు జరగనున్నాయి. 2 ఏళ్ల క్రితమే ఈ ఒప్పందం జరిగిన సాంకేతిక కారణాలతో ఈ ప్రాజెక్టు అమలు ఆలస్యమవుతోంది.